ఏం చేస్తారంటే ఎదుటోడు చెప్పే మాట వినరు. తన మనసులో ఏముందో అదే చేయాలని కూర్చుంటాడు. ఎవరైనా సరే అంతే కదా. ఇప్పుడు 100 మంది 100 రకాలుగా చెప్తా ఉంటారు, కానీ వీళ్ళ మనసులో ఒకటి ఉండిపోద్ది, బలంగా ఉండిపోద్ది. ఆ పనే చేయాలనుకుంటాడు. అది పని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక 100 మంది చెప్పిన వినడు. వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, మనిషి అనేవాళ్ళు ఎవరు చెప్పినా వినరు. ఇక వీళ్ళ మైండ్లో ఏదో నాటుకుపోద్ది, ఇక అదే చెయ్యాలనిపిస్తుంది. అది చేసేదాకా వాళ్ళు నిద్రపోరు. మరి ఇలాగదా ఎంతమంది ఉన్నారు? చాలా వరకు అందరూ అలాగే ఉంటారు. అందరికీ ఒక కోరిక, ఆశ అన్నీ ఉంటాయి. అన్నీ సంపాదించుకోవాలి, బాగా బతకాలి, బాగా తినాలి, వీడికంటే బాగుండాలి, వాళ్ళకంటే బాగుండాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. నిజమే, అది వాస్తవం. అలా అనుకోవాలి మనం. అలా అనుకొని మనం ఇంకా సాధించాలి. సాధించాలి మనం. మనం తెలివి ఉపయోగించుకోవడం. వాడు శుభ్రంగా చక్కగా నీట్‌గా బట్టలేసుకొని హ్యాపీగా నడుస్తున్నాడంటే, ఆ బట్టలు ఆడి ఒంటి మీదకి వచ్చినాయి అంటే ఇప్పుడియి కాదయి. వాడి కృషి. వాడి చేతిలో డబ్బొచ్చినా కూడా కృషి. ఎంతో కాలం నుంచి కష్టపడితే ఆడు తెలివి ఉపయోగించుకొని సంపాదించుకుంది అదంతా. ఆ దర్పణం అనేది అందరికీ రాదు. మనసులో బాగా నాటుకుపోవాలి, మనం సంపాదించాలి, చెయ్యాలి, బాగా బతకాలి, మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని చెప్పి మనకు అనిపించాలి. అనిపిస్తే అప్పుడు విజయం నీదే. ముమ్మాటికి నీదే. విజయం ఎప్పటికీ నిన్నే వరిస్తుంది. నువ్వు బలంగా ఉంటే అది నిజంగా, నువ్వు 2 సార్లు ఓడిపోయినా, 3 సార్లు ఓడిపోయినా, ఎన్ని సార్లు ఓడిపోయినా సరే ఆ గెలుపు కోసం నువ్వు పరిగెడతానే ఉంటావు. నువ్వు గెలుస్తావు. ఎప్పటికప్పుడు నువ్వు గెలిచి తీరాల్సిందే. కన్ఫామ్ నువ్వు గెలుస్తావు.